చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నీకేం కాదు రామలక్ష్మి, మేము ఉన్నాం కదా. ఏంటి సార్, రామలక్ష్మి ఉండేది ఇక్కడేనా? అవునండి. తనని అరెస్ట్ చేసి తీసుకురండి. రామలక్ష్మి, మీరు షటప్. తన మీద నైటే కేసు రిజిస్టర్ అయింది. అటెంప్ట్ టు మర్డర్ కింద తనని అరెస్ట్ చేశాం. మేము లాయర్తో మాట్లాడాలి. చూడండి, మీరు ఏమున్నా స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. ఈమె పొడిచిన వ్యక్తి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. బతికే అవకాశాలు చాలా తక్కువ. అలా పొడిచినందుకే కస్టడీలోకి తీసుకుంటున్నాం. ఎవిడెన్స్ కూడా ఇక్కడే దొరికిందంటే మర్డర్ చేసినట్టు రుజువైంది. తను అలా చేయడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. అవతల వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నాడు. రీజన్ ఏదైనా ప్రాణాల్ని తీసుకురాలేదు కదా. పదండి. రామలక్ష్మి, రామలక్ష్మి, నువ్వేం భయపడకు, నేను వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. రామలక్ష్మి, 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 ఒరే ఆనంద్, వెళ్ళరా. రామలక్ష్మి, రామలక్ష్మి, సార్, మా రామలక్ష్మిని. ఏమన్నా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. రామలక్ష్మి, రామలక్ష్మి, నువ్వేం బాధపడకు, నేను వస్తాను. రామలక్ష్మి, 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 అమ్మా, రామలక్ష్మి, ఒరే ఆనంద్, అసలు సందీప్ పెళ్లి ప్రస్తావన మళ్ళీ ఎందుకు మొదలుపెట్టిందో అర్థం కావడం లేదు. దానికి రామలక్ష్మి సపోర్ట్ ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. ఏమండి ఏమండి ఏంటి సంధ్య,
అక్కని పోలీసులు అరెస్ట్ చేశారంట. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? రామన్ అరెస్ట్ చేయడం ఏంటి? అక్క ఆకాష్ని పొడిచిందంట. వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని ఆనంద్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. మీ ఫోన్కి కాల్ చేస్తుంటే మీరు తీయట్లేదంట. నేను నీళ్లు పడుతున్నాను కదా, అందుకే తీయలేదు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందంట? డీటెయిల్స్ నాకు తెలియదండి. కానీ అక్కని ఆనంద్ గారు చూసేటప్పటికి అక్క చేతిలో కత్తుందని చెప్తున్నారు. అప్పుడు పోలీసులు వచ్చి ఎతవా ఏదో తప్పుగా బిహేవ్ చేసుంటాడు, అందుకే రామ వాడిని పొడిచింది. అదంతా తర్వాత గాని ముందు మీరు అక్కని కాపాడండి. సరే సరే, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలా అయినా రామలక్ష్మిని విడిపించి తీసుకొస్తాను. ఏమండి, జాగ్రత్త. సరే సరే. ఆవేశపడొద్దు, కాస్త ఆలోచించి మాట్లాడండి, లేకపోతే అక్క ఇంకా చిక్కుల్లో పడుతుంది. సరే సంధ్య. గుడ్ మార్నింగ్ సార్. ఆ అమ్మాయిని లాకప్లో పెట్టండి. ఎక్కడికి వెళ్తాం? భగవంతుడా, నాకెందుకే శిక్ష? నేనే తప్పు చేశాను. ఒక మృగంలా పాడు నా పైన పడుతుంటే నిస్సహాయ స్థితిలో నన్ను నేను కాపాడుకోవడానికి పని పొడిచాను. అది నేను చేసిన నేరమా? నిన్నలా చేయకపోతే ఈ పాటికి నీ పరిస్థితి ఏంటి? ఏంటమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడేడిస్తే ఏం లాభం? అతనంటే ఎంత శత్రుత్వం ఉన్నా కత్తితో పొడుస్తావా? అలా చేయకపోతే నేను చచ్చేదాన్ని. నన్ను నేను కాపాడుకోవడానికి అలా చేశాను. చూడమ్మా, చట్టంలో అలా ఉండదమ్మా. నువ్వు పొడిచినవాడు బతికితే నీకు శిక్ష తగ్గే ఛాన్స్ ఉంది. అదే అతని పరిస్థితి బాగోలేక చస్తే నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. నేను చచ్చే వరకు జైల్లో ఉండటానికి రెడీ. వాడు చేస్తేనే నా కోపం చల్లారుతుంది. స్టేషన్లో ఉండి ఏంటమ్మా ఈ మాటలు? చంపాలని చూస్తే వాడిని వెంటపడి మరీ చంపేదాన్ని. అసలు నాకు వాడిని చంపే ఆలోచన లేదు. ఏం కారణం ఉందని చంపుతాను. డాక్టర్లు అతన్ని బతికించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అతని ప్రాణం పోతే మాత్రం మిమ్మల్ని మర్డర్ కేసు కింద జీవితాంతం జైల్లో వేస్తారు. అలాంటి వాళ్ళు బతికిన భూమికే బారు. చస్తే పీడ పెరగడవుతుంది. నా కొడుకుని దగ్గరుండి చూసుకోవట్లేదనే బాధ తప్ప నాకే బాధ లేదు. వీడు ఉండగానే నాకు నరకం చూపించాడు. ఈ జైల్లో ప్రశాంతంగా ఉంది.
ఒరే ఆనంద్, ఏంట్రా ఇది? రామలక్ష్మి ఎందుకు ఇలా చేసింది? ఒకప్పుడు కుటుంబ పరువు కోసం చాలా చేసింది. అలాంటిది ఈ రోజు ఉన్న పరువు అంతా గంగలో కలిపింది. ఇంకా నయం, ఈ టైంకి మీ డాడీ లేరు కాబట్టి సరిపోయింది. అసలే ఆయన ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు కుటుంబంలో సమస్యలంటే ఆయన అసలు తట్టుకోలేరా? మమ్మీ, నువ్వేం కంగారు పడకో. నేను పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను. లాయర్ని తీసుకెళ్లి రామలక్ష్మికి బెయిల్ వచ్చే ప్రయత్నం చేస్తాను. ఏంటోరా, రామలక్ష్మి తీరే అర్థం కావటం లేదు. మొన్న బిడ్డను పోగొట్టుకుంది, అది చాలదన్నట్టు ఈ రోజు ఆకాష్ని పొడి చేసింది. లండన్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం తెలిస్తే ఇక మన పని అంతే. వాళ్ళకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా అయ్యిందంటే మనల్ని ఏమంటారో ఏంటో. మన మధ్యలో ఉన్న రిలేషన్ అంతా పోతుందిరా. అసలు ఇది నిజంగా జరిగిందంటే నమ్మబుద్ధి కావటం లేదురా. రామలక్ష్మి అప్పుడప్పుడు ఏదో లోకల్లో ఉంటుంది, ఏదో జరిగినట్టు ఊహించుకుంటుంది. అలా ఊహించుకునేవేనా పొడి చేసిందంటావా? మమ్మీ, ఆకాష్ మీద కోపంగా ఉందంటే ఒప్పుకుంటాను, కానీ మరీ ఇలా లేనిపోని ఊహించుకుంటుందని నేనైతే అనుకోను. అంటే నేను కూడా రామలక్ష్మి ఏదో కావాలని చేసింది అనట్లేదురా. తను మానసికంగా ఏవైనా డిస్టర్బ్ అయిందేమోనని చిన్న అనుమానం. అవన్నీ తెలియాలంటే ఆకాష్కి స్పృహ రావాలి. వాడే కరెక్ట్గా ఏం జరిగిందో చెప్తాడు. ఛా, నేను కూడా అనవసరంగా అలేఖి దగ్గరికి వెళ్ళాను. ఒక పూట లేకపోయేసరికి ఎంత అనర్థం జరిగింది. అయినా నువ్వు కూడా ఏంట్రా రోజు ఇంటికి తాగేసి వస్తున్నా? ఇంట్లో ఇంత జరుగుతున్నా కూడా నీకు తెలియకపోవడం ఏంటి? సారీ మమ్మీ, ఇంకోసారి ఇలా చెయ్యను. తాగి అలా పడిపోయానంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం రా? మన కుటుంబ పరువు అంతా పోయింది. కోడలేమో పోలీస్ స్టేషన్లో ఉంది, ఆకాష్ ఏమో హాస్పిటల్లో ఉన్నాడు. మీ డాడీ వస్తే ఇదంతా ఎలా చెప్పాలో నాకేమీ అర్థం కావటం లేదు. మమ్మీ, నేనుండగా ఎవ్వరికి ఏమీ కానివ్వను. బాబా రూమ్లో పడుకున్నాడు, చూసుకో. నేను ఒకసారి రామలక్ష్మితో మాట్లాడాలి. ఆ తర్వాతే మనం ఏం చేయాలో తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు కంగారు పడుకో. నేను వెళ్ళేసి వస్తాను. జాగ్రత్తమ్మా. ఆనంద్, అసలేం జరిగింది? ఆకాష్ని రామలక్ష్మి పొడిచిందా? పద, రామలక్ష్మినే కరెక్ట్గా అడుగుదాం. వాడేదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించాడని రామలక్ష్మి చెప్పింది. ముందు పద. పద. రామలక్ష్మి, ఆగండి సార్. రామలక్ష్మి. సార్ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి. 2 నిమిషాలు మేడం, ప్లీజ్. వెళ్ళి సార్ తో మాట్లాడండి. సార్, ఒక 2 మినిట్స్ మాట్లాడతాం సార్. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం. తెలుసుకోవడానికేముంది? పొడిచిన కత్తి తన చేతిలో ఉండగానే అరెస్ట్ చేశాం. ఆ వ్యక్తి బతికితే ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే కేసు చాలా సీరియస్ అవుతుంది. నాకు తెలిసి జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. అది కాదండి, రామలక్ష్మి అసలు అలా ఎందుకు చేసిందో కూడా ఒకసారి ఆలోచించాలి కదా.
వాడేదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేశాడు. తను చెప్తుంది కదా. ఆధారాలున్నాయా? అలా చేసినట్టు ఆధారాలుంటే కాస్తలో కాస్త శిక్ష తగ్గుతుంది. తనని తాను కాపాడుకోవడానికి అలా చేసిందని కోర్టు కూడా నమ్ముతుంది. తనే స్వయంగా చెప్తుంది కదండి. ఇంకా ఆధారాలంటూ ఏముంటాయి? తను అబద్ధం చెప్పట్లేదని గ్యారెంటీ ఏంటి? నేను అబద్ధం చెప్పట్లేదు సార్, నిజమే చెప్తున్నాను. వాడు నన్ను పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఏ అమ్మాయి అయినా ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్తుందా? అమ్మా, నాకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, ఎవిడెన్స్. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి, లేకపోతే నా టైం వేస్ట్ చేయకండి. మాట్లాడి మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. రామలక్ష్మి, నిజంగా ఇదే జరిగిందా? లేకపోతే వాడి మీద కోపంతో ఏదైనా గొడవ పడ్డారా? అయ్యో దేవుడా, మీరే నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? వాడు ఈ రోజు కాదండి, మన ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ఈ విషయం నా దగ్గర ఎందుకు చెప్పలేదు? వాడు చెడ్డవాడని మీకెన్నిసార్లు చెప్పాను? నా ఫోటో వాడి బ్యాగ్ లో ఉందని చెప్పాను. ఆ రోజు గెస్ట్ హౌస్ కి రమ్మంది వాడని కూడా చెప్పాను. మన బాబుని కిడ్నాప్ చేసింది వాడినని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీరు నమ్మారా? మీరు ఈ పోలీసులాగే ఆధారాలు అడిగారు. వాడు తెలివిగా అన్ని ఆధారాలు చెరిపి వేస్తుంటే నేను ఎక్కడి నుంచి ఆధారాలు తేవాలండి? ఏంటానంద్, రామలక్ష్మి ఇంత చెప్పా కూడా నమ్మడం లేదా? వాడిని తను ఎందుకు పొడిచిందో అర్థం చేసుకో. అసలు వాడు చేసిన పనికి వాడిని నరికి పారేయాలి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఆనంద్? నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన తప్పు చేయడానికి ఏమైనా రూల్ ఉందా? అనవసరంగా మీ ఇద్దరి మధ్యకి వస్తే సమస్య పెద్దదవుతుందని ఆగిపోయాను. కానీ ఇలా రామలక్ష్మి జైల్లో ఉండే పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. రామా, నువ్వేం బాధపడకు. నిన్ను కాపాడే బాధ్యత నాది. నువ్వు తప్పు చేయవని నాకు బాగా తెలుసు. వెంటనే లాయర్ని తీసుకొచ్చి బెయిల్ ఇప్పిస్తాను. రామలక్ష్మి, నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు. కానీ అన్ని కోణాల్లో నుంచి ఆలోచించాలి కదా. ఆవేశపడితే పనులు జరగవు. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను. అలాగేనండి, అలాగే. బాబు జాగ్రత్త. సరే రామలక్ష్మి, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఆకాష్ అనే పేషెంట్
నైట్ అడ్మిట్ అయ్యాడు. ఒక్క నిమిషం సార్. ఐసీయూ సార్. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆ వ్యక్తి బతికితే ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు.